ఫ్రెండ్స్, తక్కువ పోటీ ఉన్న జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కోసం మీరు అప్లై చేద్దాం అనుకుంటే కనుక ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇందులో మీకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి IIIT భోపాల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి IIIT భోపాల్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి వచ్చిందనమాట. అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. అండ్ ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది July 15th అనమాట. ఓకేనా, ఇప్పుడు అక్కడ ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ క్లోజింగ్ డేట్ వచ్చేసి August 8th వరకు అయితే టైం ఇచ్చారు, ఈవినింగ్ 5:30 వరకు. ఓకేనా, ఇక పోస్ట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక మొత్తం మనకి ఇందులో 3 పోస్టులు అయితే ఉన్నాయి. అన్నీ కూడా అన్రిజర్వ్డ్ లేదా యూఆర్ కేటగిరీస్ కింద ఉన్నాయి. ఇప్పుడు జూనియర్ సూపరింటెండెంట్కి ఒక పోస్ట్ ఉంది. దీని శాలరీ చూసుకుంటే 9,300 నుండి 34,800 రూపాయలు అయితే ఉంటుంది, ప్లస్ GA 4,200. ఓకేనా, ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక మ్యాక్సిమం 32 సంవత్సరాల వరకు ఇచ్చారు టైం. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు రిలవెంట్ ఫీల్డ్లో 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సెకండ్ పోస్ట్ చూసుకుంటే కనుక జూనియర్ టెక్నీషియన్ అనమాట. దీనికి కూడా ఒక పోస్ట్ మాత్రమే ఉంది. దీనికి శాలరీ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి 5,200 నుండి 20,200 రూపాయల వరకు ఉంటుంది, ప్లస్ GA 2,000 రూపాయలు అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే మ్యాక్సిమం 27 years వరకు ఇచ్చారు టైం. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక దీనికి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, లేదా ITIలో 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓకేనా, దీంతోపాటు ITIతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక మూడో పోస్ట్ చూసుకుంటే కనుక థర్డ్ పోస్ట్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్. దీనికి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. శాలరీ చూసుకుంటే కనుక 5,200 నుండి 20,200 రూపాయలు ఉంటుంది, ప్లస్ GA 2,000 రూపాయల వరకు ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక మ్యాక్సిమం 27 years వరకు ఇచ్చారు టైం. క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి మరియు కంప్యూటర్ ఆపరేషన్ గురించి నాలెడ్జ్ ఉండాలి. ఇక తర్వాత పోస్ట్ చూసుకుంటే కనుక ఇంకంతే పోస్టులు అంటే అవే ఉన్నాయి. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఇక్కడ మీరు సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది, జనరల్ యాప్టిట్యూడ్ మరియు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది, లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఉంటుందన్నమాట. సెలక్షన్ అయిన వారికి 1 year ప్రాబబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ చూసుకుంటే కనుక UR లేదా EWS OBC క్యాండిడేట్స్కి 1,000 రూపీస్ అయితే ఉంటుంది. ఓకేనా, 1,000 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ SC ST PWBD లేదా ఉమెన్ క్యాండిడేట్స్కి ఓకేనా, ఫీజు అయితే లేదు, ఫ్రీ అనమాట వీళ్ళకి. ఇక ఫీని కేవలం ఆఫీషియల్ పోర్టల్ పేమెంట్ గేట్వే ద్వారా మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎలా అప్లై చేయాలో చూస్తే కనుక అప్లికేషన్ కేవలం ఆన్లైన్ మోడ్లోనే మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. IIIT భోపాల్ అఫీషియల్ వెబ్సైట్లో లింక్ ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు లింక్స్ కోసం మీరు సపరేట్గా వెతకాల్సిన అవసరం లేదు. కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేశారంటే అక్కడ మీకు అన్ని లింక్స్ కూడా కనిపిస్తాయి. ఓకేనా, సింపుల్గా కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ లింక్, అప్లై చేసుకోవడానికి లింక్ అండ్ అఫీషియల్ లింక్స్ అన్ని లింక్స్ కూడా లైన్గా కనిపిస్తాయి. మీరు సింపుల్గా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, అంతేకాదు మీరు ఒకవేళ ఇంకా ఈ నోటిఫికేషన్సే కాకుండా ఇంకా గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు వీడియో చేయకపోయినా సరే గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా అక్కడే పోస్ట్ చేస్తూ ఉంటాను. పోస్ట్ కింద అక్కడ క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కనిపిస్తాయి. దానికి సంబంధించిన అన్ని డేటా కూడా కనిపిస్తుంది. నోటిఫికేషన్లు మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇక మీ యొక్క సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, తర్వాత గవర్నమెంట్ లేదా PSU ఎంప్లాయీస్ అయితే కనుక NOC అనమాట, అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక లాస్ట్ సెలక్షన్ పూర్తయిన మెరిట్ మీద బేస్ అయ్యి ఆధారపడి ఉంటుందన్నమాట మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది మొత్తం కూడా. ఓకేనా, వీడియో నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే కనుక ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాగే గవర్నమెంట్ రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ అన్ని కూడా మెయిన్ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఒక నోటిఫికేషన్ అనేది, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది పూర్తిగా చెక్ చేసుకోవచ్చు.